నమస్తే, నా పేరు శివారెడ్డి. గత వారం రోజులుగా ప్రశాంత్ కిషోర్ ఇష్యూ ఒకటి ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యంగా చర్చలో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ భారతదేశంలో ఈ సిఫాలజీ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ నడపడం, రాజకీయ వ్యూహకర్తగా తనకు ఒక ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది. ఈ గుర్తింపు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందంటే తను ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందని, తన వ్యూహాలు విజయానికి చాలా దగ్గరగా తీసుకొస్తాయని చెప్పేటటువంటి ఆలోచన అయితే ఉంది. అయితే వాస్తవానికి విజయానికి ప్రశాంత్ కిషోర్కు ఏంటి సంబంధం అంటే ఎక్కడ పొంతన కనపడదు. పొంతన అంటే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి రాజకీయ పార్టీలకు వారి వ్యూహాలకు సరైనటువంటి దిశానిర్దేశం చేయడంలో నిష్ణాతుడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తన నిష్ణాతత్వం ఏ స్థాయిదంటే చాలా డీప్గా వెళ్ళిపోవడము, తను తీసుకున్నటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ వల్ల ఆ పథకం కావచ్చు లేదా ఏదైతే స్పెషల్ ఐటమ్ ఉంటుందో ఆ రాజకీయానికి సంబంధించినటువంటి కానీ రాజకీయ హామీలకు సంబంధించినటువంటి ఈ ఐటము చాలా డీప్ రూట్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా తను ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. తన ఐప్యాక్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సేవలు చేస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సేవలు చేస్తుంటారు. అయితే ఈరోజు టాపిక్ ఎందుకు వచ్చింది అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఐప్యాక్ రాజకీయ సలహాదారుడిగా ఉంటూ ఉండగా మరి ప్రశాంత్ కిషోర్ ఎందుకు చంద్రబాబు నాయుడు లోకేష్తో కలిశాడు, అది ఒక హాట్ టాపిక్. నిన్నటి వరకు ఈ చంద్రబాబు నాయుడు వర్గం కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, ప్రశాంత్ కిషోర్ని హేళన చేయనటువంటి విధానాలు అయితే ఉండవు. ఎక్కడ ఏం జరిగినా వెంటనే ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ ఇస్తాడు, ఏదో జరిగిపోతుంది, ఇంకొక కొత్త ఊపు వస్తుంది, లేదా ఎవరికైనా ఏదైనా జరిగితే రాజకీయ పరంగా పార్టీల్లో ఏదైనా జరిగినప్పుడు తన సలహాలతో ఆ ఐటమ్ను ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. సో తద్వారా ఆ పార్టీకి ఎక్కువ మేలు జరుగుతుందనేటటువంటి ఎద్దేవాలు చేయడము, రకరకాలైనటువంటి అవహేళనతో కూడినటువంటి కామెంట్స్ చేసినటువంటి ఇదే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా ఛానళ్ళు ఎన్నో సందర్భాల్లో ఎంతెంతో విమర్శతో కూడినటువంటి మాటలు, వీడియోలు ప్రదర్శించడం జరిగింది. అయితే ఒక్కసారిగా తెలుగుదేశానికి లేదా పవన్ కళ్యాణ్కు ఈ తెలుగుదేశం వర్గాలకు శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబుతో కలిసిన వెంటనే అతను మళ్ళీ శ్రీకృష్ణుడిగా మారిపోవడము, అతను ఒక అద్భుతమైన వ్యక్తి. ప్రశాంత్ కిషోర్ సేవలు టీడీపీ పార్టీకి మొదలవుతున్నాయి, ఇక జగన్మోహన్ రెడ్డి జీవిత కథం అనేటటువంటి వీడియోలు మళ్ళీ ప్రారంభించారు. వారికి చేస్తే సేవ, వీరికి చేస్తే మాత్రం తప్పు అనేటటువంటి మనం స్పష్టంగా గమనించవచ్చు. తెలుగుదేశం వర్గాలు నెల ముందు ప్రశాంత్ కిషోర్ను ఏ విధమైనటువంటి విమర్శించారు, ఈరోజు ఎలాంటి విమర్శ చేయకుండా తను ఈరోజు దేవుడి లాగానో లేకపోతే అతను ఒక పెద్ద వ్యూహకర్తలాగా పొగుడుకుంటూ ఇక జగన్ పని అయిపోయింది, మేము అధికారంలోకి రాకపోతున్నాం అంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 నుంచి 15 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రి అనుభవం, ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడుకు సరిపోలేదంటారా? మళ్ళీ ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక జూనియర్, వాస్తవంగా ఏజ్ పరంగా తీసుకుంటే చాలా జూనియర్ చంద్రబాబు నాయుడు కన్నా. సో అవసరం వచ్చిందంటారా? చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారిపోతున్నాడు ఈ రకమైనటువంటి ఆలోచనలతో, ఈ రకమైనటువంటి పొగడ్తలు మరొక ప్రచారకర్తను పొగిడించడంలో తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడా అంటే నిజమే అని చెప్పాల్సి వస్తుంది. తన అనుభవము, తను ఈ దేశానికి సేవ చేసింది ఎంతో ఉంది. నేనే ఈ దేశానికి ఐటీ తీసుకొచ్చా, నేనే ఈ దేశానికి అన్ని రకాల అభివృద్ధులు తీసుకొచ్చానని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడికి ప్రశాంత్ కిషోర్ అవసరమా? ప్రశాంత్ కిషోర్ కన్నా పవర్ఫుల్ వ్యక్తి పవన్ కళ్యాణ్ పక్కనుండుగా మళ్ళీ ఇంకొక పవర్ అవసరమా అని అంటే ఏమో చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడేమో, తన యొక్క రాజకీయ అవసరం కోసం తను తీసుకోవచ్చేమో. కానీ ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్త. ఎథికల్ గా అయితే ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి చేస్తుండగా మరొక పార్టీకి చేయడం అనేది ఇప్పటి వరకు ఎక్కడ వ్యూహకర్తలు ఈ రెండు పార్టీలకు చేయడం అనేది ఎక్కడ చూడలేదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగబోతుందేమో వేచి చూడాలి.